మనం మనం మాట్లాడే మాటల గురించి ఎప్పుడైనా ఇంత లోతుగా ఆలోచించామా? మరీ ముఖ్యంగా డబ్బు గురించి మనం ఎలా మాట్లాడతాం? ఆ మాటలు మనల్ని ఎలా నడిపిస్తాయో ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ రోజూ అవే మాటలు వినిపిస్తుంటాయి కదా. ఖర్చయిపోయింది, ఈ జీతం అస్సలు సరిపోవట్లేదు, అమ్మో ఆ రిస్కొద్దు బాబోయ్, ఇలాంటివి చాలానే. అయితే మనమేమనుకుంటాం, ఇవి కేవలం మాటలే కదా అని. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే బహుశా ఈ మాటలే మనకు తెలియకుండానే మన నిర్ణయాల్ని కంట్రోల్ చేస్తున్నాయేమో. సరే, ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఓ సినిమా చూసి బయటకొస్తాం. ఎవరైనా అడుగుతారు, ఎలా ఉంది సినిమా అని? మనం చాలా సింపుల్గా, ఏముంది టైంపాస్ అనిస్తాం. కానీ విచిత్రమేంటంటే, అదే టైంపాస్ సినిమా గురించి ఫ్రెండ్స్తో గంటల తరబడి మాట్లాడుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి, ఆ చర్చలో మనం నిజంగా ఏం సంపాదించాం? విలువైన సమయాన్నా, ఏదైనా కొత్త జ్ఞానాన్నా, లేకపోతే కేవలం మరికొంత డిస్ట్రాక్షనా? ఇంకో సందర్భం చూద్దాం. మనలో ఎవరైనా ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మన మైండ్లో ఫస్ట్ వచ్చే మాటేంటి? చాలా సహజంగా, ఇది ఖర్చు అనే పదం మైండ్లోకి రాగానే ఇక అక్కడ సంభాషణకు ఫుల్ స్టాప్ పడిపోతుంది. కాని అదే క్షణంలో కొందరి ఆలోచనా విధానం మాత్రం వేరేలా ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, దీనివల్ల నేను గ్రో అవుతానా అని. చూసారా, ఆ ఒక్క ప్రశ్నతోనే వాళ్ల బ్రెయిన్ సమాధానం కోసం వెతకడం మొదలుపెడుతుంది, అవకాశాల కోసం తలుపులు తెరుస్తుంది. ఇక్కడే మన కంటికి కనిపించని ఒక పెద్ద తేడా దాగి ఉంది. మనం మాటల్ని వాడుతున్నాం అని అనుకుంటాం, కాని నిజానికి ఆ మాటలే మన అవకాశాల బౌండరీస్ని గీస్తున్నాయి. సిచ్యువేషన్ ఒకటే, కాని ఆ ఒక్క పదం మారితే చాలు, మన నిర్ణయం వెళ్లే దారే మారిపోతోంది. ఉదాహరణకి జీతం అనే పదం తీసుకోండి. ఈ మాట మాట్లాడినప్పుడు మన ఫోకస్ అంతా వచ్చే నెలమీదే ఉంటుంది. కాని అదే ఆదాయం అని మాట్లాడితే మనసు ఆటోమేటిక్గా భవిష్యత్తు వైపు చూడటం మొదలుపెడుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఇంతే. మనం చాలా ఈజీగా మార్కెట్ సిచ్యువేషన్ బాగోలేదు, టైమింగ్ సెక్కవ్వలేదు, అసలు లక్కే లేదు అనేసి బాధ్యత మొత్తాన్ని బయట పరిస్థితుల మీదకు తోసేస్తాం. కాని అదే టైంలో కొందరు మాత్రం ఆ పరిస్థితిని చూసి, ఓకే, దీన్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తారు. చూడండి, అప్పుడు కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుంది? వాళ్ల చేతుల్లోనే. మనం రోజూ మనకు తెలియకుండానే పదే పదే అనే మాటలున్నాయి కదా, అవి మన బ్రెయిన్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ లాగా పనిచేస్తున్నాయేమోనని ఎప్పుడైనా అనిపించిందా? రిస్క్ ఉంది అని మనమన్నప్పుడు బ్రెయిన్కి వెళ్లే కమాండ్ ఏంటి? అవాయిడ్. అదే అవకాశముంది అన్నప్పుడు బ్రెయిన్కి వెళ్లే కమాండ్ ఎక్స్ప్లోర్. రెండు చిన్న పదాలు, కానీ అవి నడిపించేవి రెండు వేర్వేరు జీవితాలు. మనమేమనుకుంటాం? ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నామని. కానీ నిజం చెప్పాలంటే మనం దాన్ని డైరెక్ట్గా చూడట్లేదు. మనం వాడే పదాలు అనే ఒక ఫిల్టర్, ఆ ఫిల్టర్లోంచి చూస్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మీరే అడగాల్సిన ఒక కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. ఇప్పటిదాకా మనం తీసుకున్న నిర్ణయాలు నిజంగా మన జ్ఞానమాధారంగా తీసుకున్నవా, లేక మనం మాట్లాడే భాష పెట్టే హద్దుల వల్ల లిమిట్ అయిపోయినవా? బయటకు చూస్తే పెద్ద తేడా ఏమీ కనిపించదు, కాని లోపల జీతం స్థానంలో ఆదాయం, ఖర్చు స్థానంలో వృద్ధి, రిస్క్కు బదులుగా అవకాశం, ఈ మార్పులు చాలా చిన్నవిగా అనిపించొచ్చు. కాని వాటి ఎఫెక్టు మాత్రం మన నిర్ణయాలమీద, ఆ తర్వాత మన పనులమీద, చివరికి మన భవిష్యత్తు మీద పడుతుంది. అందుకే ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం రోజు మాట్లాడే ఈ మాటలు మన జీవితాన్ని నిర్మిస్తున్నాయా, లేక మనకు తెలియకుండానే సైలెంట్గా లిమిట్ చేస్తున్నాయా? మనం మాట్లాడే ఈ భాష బహుశా మనం ఎంచుకునే జీవితాన్నే నిర్ణయిస్తోందేమో అని ఎప్పుడైనా అనిపించిందా? ఇలా లోతుగా ఆలోచించడం మీకు కూడా కనెక్ట్ అయితే ఈ ప్రయత్నాన్ని లైక్ చేయండి. ఈ విషయంపై మీ ఆలోచనలేంటో తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆలోచింపచేసే విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.